కోరకుంటది ఏ తండ్రైనా కోరకుంటాడు గాని మోగొంది మోటగుండి ఆడ విరగల జాలిగుండి అందరు నాదా భూమిని కచ్చయ్య మానవులైన పుట్టిన మానవు సావగా తప్పది సచ్చిన మానవు పుట్టక తప్పదో అన్నారు నాదా మానవ జీవితం అంటే మట్టి బొమ్మ శాస్త్రమో అన్నాడు ఇవాళ ఇంట రేపు మళ్ళీ ఎల్ల కాలం భూమి మీద బతకచ్చినవా నాదా కరెంట్ బుగ్గ ఎలాంటిది మన జీవితమో అలాంటిది అన్నారు కరెంట్ బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది ఎవరికి ఎవరక మన బొందిలోని జీవి ఎప్పుడు బందుకు జరిగేది ఎవరికన్నా తెలుసున నాద రేపు రేపటి కాళ్ళ కరవ తక్కువ అయినాదా సరే 400 పోగాడు కన్నారా మీది పుండ అన్నారు ఇక కరవ తక్కువాయో నాద కరవ తక్కువాయే మోకాళ్ళ ముందుకాయ మోసేదలో వెనుకకాయ విడిది విడిది పెద్ద మనుషులమైనాదా మన మంచాల పడితే మన మంత్రులు పోతే మన కొడుకు ఉన్నాడు కానీ నాద కొడుకు తోడా నాదో ఒక్క బిడ్డ ఉంటే ఆడవిల్లలు నాదో 3 ఏళ్ళ బిడ్డ తల్లికి ముంత కాసరు అందుకే అన్నారు నాదా ఏ తల్లిన కొడుకు లేని బతుకు బతకరాదు బిడ్డ లేని సావో దావరాదు ఆడవిల్ల లేని సావే అనద సావో అన్నారు కొడుకు సత్యశీల రాజు తోడ ఒక్క బిడ్డ ఉంటే ఇక మనమగన్నా బిడ్డో సాది పెంచి పెద్ద పెద్ద చేసిన నాడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఏ తల్లైనా బాధ ఉంటది నాదా ఏ తండ్రికైనా బాధ ఉంటది నా బిడ్డ ఆడవిల్ల పాడబంటి పోతంటే బదన వస్తే నీళ్ళ వెనక నిందలు అత్తగా అతను ఏ తల్లికైనా ఆడడం ఉంటది ఈడ వచ్చిన బిడ్డ నాద కాలు గడి కన్యదానం వేసి ఓ అయ్యే చేతోలోనా మనం విడదేనాదు అత్తగారి ఇంట్లో మనం గండ బిడ్డ ఊరంగా బతికిన్నాడు ఎక్కడోళ్ళకి అక్కడ బతుకుతాలు మాకేం పరవా అనుకుంటాము గాని ఊరవమ్మనాడు కాడో రమ్మనాడు కరవ తక్కువ మనము చిన్నాడు నాదా 7 లావల ఉన్న మన బిడ్డకు సావు మతలావో ఎరకైతే బిడ్డ సిలకల మీద ఉంటే చేతుల్లో పడి చేతుల్లా వదిలిపెట్టి చేసుకున్న భర్తను ఎంట పెట్టుకొని నాదా చేతుల 10 రూపాయలు లేకున్నా పరా ఇంటి పోయి బిడ్డ 100 రూపాయలు బదులు కచ్చుకొని నాదా తలపోతాలా అనుకుంట బిడ్డ మన శవాల వాకిట్ల పడ ఉంటే చూడవచ్చ జనం అందరూ ముక్కుల మూతలా మోతకుంటారు కానీ
ఏ బిడ్డకైనా వైరాలు తేలనిపిస్తారా మన చుట్ట మంది నిలబడితే మనకన్నా బిడ్డ మంది నీరు ఆపుకుంటానాదా తల్లి ఎంత పడకపోతా వండుకుడు తండ్రి ఎంత పడకపోతా వండుకున్నాడు గంట పొడగ బిడ్డ వండుకొని నాదా నాదా ముఖ మీది బట్ట తీసి బిడ్డ మనం భూమి మీద బతుకున్న నాడు అవలారా ఆడవిల వాళ్ళకి ఎప్పుడు ఏం వస్త్రం ఎట్లా రద్దుకున్నాము కావండి కొంటే కోడి పెంట నవ్వుకొని కింద లేక బుక్కినట్టుగా నాదా ఒక ఒక్క మాట మన బిడ్డ మనం కళ్ళ మోతే పొరి పెట్టి పొడుగో అన్నాడు గాని కడుపుతోని కన్నులు కన్న బిడ్డ లేక బాయనాదా అనుకుంటానమ్మా నేను కొడుకులగా నాలుగు కోటికి విడుదలాలి నేను బిడ్డలాగానే నెలలోగానే పేరు పగ్గది మన గర్భాన కలిగిండు మనకు ఒక కొడుకన్నామమ్మా మన కొడుకు సత్యశీల మహారాజు మన ఇంత పుట్టిన బిడ్డ మనకి కోడలుగా వచ్చింది కోడలంటే బిడ్డతో సమానం అన్నవమ్మ ఇలా కాళ్ళు రెక్కలు ఉడికి వాళ్ళు మన పానం ఒళ్ళు జ్వరం వచ్చిన్నాడు అవ నీకేమైందని ఒక్క మాట అడగలేదు అన్నావు మన కడుపులో పుట్టిన బిడ్డ అయితే అంతంత పొద్దు కిందమ్మా నువ్వు ఎందుకు లేవలేదే అవన్నీ కాకలైతే లేదా చెమ్మడాన్ని నీళ్ళు తెచ్చి బిడ్డ చేతికిచ్చి అవ ముఖం కడుక్కోమని బిడ్డ అవని కాకలైతే లేదా అవని కళ్ళొద్దన్నా అని చెమ్మడని నీళ్ళు వేసి ముఖం కడిగి అన్నం వేసి నీ చేతికి ఇయ్యబోవునా ఆడపిల్లాలంటే కూరలు బామ చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ ఒక్క మాట అన్నవమ్మా మనం కాళ్ళు రెక్కలు ఉడికి ఊరికి దూరమై ఊరు బొమ్మన్న నాడు కాడు విలుదిన నాడే మన కొడుకు సత్యశీల రాదు పేడ ముందు కుండ పడతాడయ్యా మన పేడ కొమ్ము పడ్డా మనకు బిడ్డ లేదన్నవే నీకు సవన్న మాట నోటికెట్టా వచ్చే సచ్చినోళ్ళు బామా కనబత్తానే మన కొడుకు సత్యశీల రాదు తల్లి ప్రాణం పోతే తల్లి లేని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కూలలన్నరే బావ నువ్వు ఒక మాట అంటే నాకు మాట గురుదర్జన ఏ మాట నాదా ఇవాళ నాగారం గ్రామంలో జరిగేటి పండుగ ఈ కంచవారి ఇళ్ళల్లా చనిపోయినగా తల్లి రాజం అనుకున్నది నీ లెక్క ఆ తండ్రి లదువై అనుకున్నాడు నా లెక్క నాది పుట్టడు బలగమే నా పుట్టడు బలగమే నా కడుపు వండానే ఇక తల్లి రాజవ్వా ఇద్దరు కొడుకుల గాని కొడుకులు కలిగిన నాడే నా కొడుకులే నా దైవం నా కొడుకులే నా బంగారం అన్నదా ఇక ఇద్దరు కొడుకుల తోడా ఇద్దరు బిడ్డలు గాని బిడ్డలు కలిగిన నాడే నా బిడ్డలే నా దైవం నా పిల్లలు ఎట్ట బతకాలే నా పుట్టడు బలగములా నా బిడ్డలు పేరుకు రావాలి నా కొడుకులు పేరుకు రావాలని ఆయన కూలి వేసి సాదుకున్న గా తల్లి రాజమ్మ ప్రాణం పోవంగా కట్టిన ఇల్లాది కట్టిందా ఏ పూలాది కట్టినా ఏ సొమ్ములాది కట్టినా అన్ని జీవులు పోయి ఆత్మజీవి మీద
మరి కొడుగా ప్రశాంత్ నువ్వు ఇప్పుడు నువ్వుంటే అవదత్తిందని ఆడ ముందు కొడుగా నువ్వుకుండాబట్టి నన్ను దానం చేసి అన్ని ఎమ్మడేసుకొని అక్కడ ఎమ్మడేసుకొని నా పండుగ ఎద్దురా కొడుకు నువ్వు ఇద్దరు పిల్లలు గాని భూమి మీద ఏది నువ్వు పోతివి కొడుకా ప్రశాంత్ నువ్వు నాతోవా తొవ్వే నాకు తొవ్వ నాకు దొరికే నేను నేను పోతా ఉన్నా ఓ బిడ్డ రామవ్వా అమ్మ బాకీదేరే ఓ బిడ్డ కోరవ్వా మీరు అమ్మారి పిలిచటల్లమ్మకు చూస్తారా నేను ఉన్ననాడు బిడ్డ ఏ చిన్న పండుగ వచ్చినా ఓ అమ్మ రాజమ్మ అమ్మ బట్టలు అమ్మ కాదులని మీరు నా మీద బిడ్డ గౌరవపడి తీరవ్వా బిడ్డ కోలా అమ్మ బాకీదేరే అయ్య పైలం బిడ్డ బిడ్డ రామవ్వా అయ్య పైలం బిడ్డ తమిని పిల్లలవ్వా బాబును దాచుకొని నేనత్త ఇల్లు ఇళ్ళ పోతా బిడ్డ పిల్లల తిననాడు తమిని పిల్లలని దగ్గర దిగింది రాజపుంది ఒకడుక రాజన్న ఇలా బాకిదేరనా ఏ ముదలమని వాడు మీ నాయనుంటాడు మీ తండ్రి లతువయ్యా కాళ్ళు రెక్కలు లేనివాడు ఓ నాయనా తిన్నవాని ఒక్క మాట అడుగుది ఏ తండ్రికైనదాను నేను బలగములాకెళ్ళి నేను పోతా ఉన్నా కోడల్లారా అందుకే అన్నారమ్మా ఓ కోడల రమవ్వ ఓ కోడల సరూపవ్వ ఇవాళ అత్త బాకీదేరే అత్తమ్మ బాకీదేరే బిడ్డ మామ బైలామానే వాలుడా లింగన్న ఓ మనవడా రన్నోదు మనవడా నవ్వినయ్యా మరి మనవరాల బదీశ మనవరాల ప్రభాతవ్వ ఇక అమ్మ బాకీ చేరుకుందరమ్మా అందుకే అందరమ్మా వారి ఇళ్ళల్లో ఆ తల్లి రాజవ్వ ప్రాణం పోతే ఇద్దరు బిడ్డలు కొడుకుల పిల్లలు మనవలు మనవరాళ్ళు దాయాది బలగమంతా తన దేవుళ్ళు కూర్చోని వారి ఏడినప్పుడు ఆడపిల్ల కండిలు చనిపోయిన ఆ తల్లి రాజవ్వ మీద పడ్డప్పుడు సత్యదేవి అనుకుంటది కొడుకులుగా నేను కోటి చూరి తెల్లాలి వాళ్ళకి వెత్తి పాడు నాకు బిడ్డ కావాలని లోకంలో ఎత్తలేని గర్భాన కలిగిన మన కుక్క కొడుకు ఆడ విల్ల లేని వల్ల మనమేమి చేద్దామే వాళ్ళకి వెత్తి పాడ బిడ్డలేక చిన్నమే నన్నవమ్మ ఇంట్లో పుట్టిన బిడ్డ మన ఇంటి కొడలుగా వచ్చింది కోడలు రవనీలదేవి కోడల్ని బిడ్డ లెక్క చూసుకుందాం రెక్కలు ఉడికి ఊరికి దూరమై కాడికి దగ్గర ఊరు ఒమ్మన్న నాడు కొడలు పేడ కొమ్ము పట్టుకొని రాకపోతుందా ఆడపిల్లలు లేని వాళ్ళనే
ఎక్కడ్రా లింగు నాయన మంచిగా చేపల వంద చూస్తావా చేపలారా చేప లంజ కొడుకు మటన్ బొక్క మూడు బొక్కలే అంట నేనే అంతా చెప్తాను బాబా ఇప్పుడు అడవులు లేని వల్ల మనం చెప్తామే అందుకే అన్నారు అయ్యా మరి కొడుకుల కానీ ఎందుకు కొరకు ముందు గతుల కొరకు అన్నారు మరి పిల్ల కానీ ఎందుకు కొరకు అంటే ముందు గతుల కొరకు అన్నారు నాదా ఆడపిల్లలు లేని సావే అనాథ సావో అన్నారు మరి కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డ కన్నా తల్లి తెలవదు అన్నారు బిడ్డ కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి తెలవది కొడుకులు బిడ్డ కన్నా తల్లి బాధ పుట్టుకొడ్రాలు బాధ కన్న తల్లి తెలవదు అన్నారు అయ్యా కొడుకు బిడ్డ కావాలంటే ఒక్కడు కాదు రెండు కాదు భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగి ఆడపిల్ల సంతానమో తెచ్చుకుందామే నాదా కట్టవయ్యా అంతే బిడ్డ నువ్వే మంచిగా మాట్లాడతాను నెల అవుతున్నావు వాడు తక్కువ నువ్వు నువ్వు తక్కువగా లేకపోతే నేపాల్ సొత్తులు పోయి నేపాల్కే సొత్తులు పోయి తక్కువ నేవాని ఇస్రోతులు గిద్ద గిద్దున్నాయి ఇస్రోతులు ఆకాశవాణి అయితే బాగా ఆకాశాలు చెల్ల ఉండాలి మాకు బిడ్డ ఉండాలన్నాడు అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ అన్నదమ్ములు ఉండాలి నా సుఖభయంగా లేకపోయి
వలికి గుడి కన్నా తెలుసుకొని రాజు సురసేన రాజు కాదల్లి చూసి రాని మేడారం జాతర గంట కొని గంట వచ్చనా రెండు గుండెల బంగారు వెలుగులు పవన్ వెలుగుల భగవంతుడు మల్లికార్జున స్వామిగా శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేసి కొండ దిగుదండ రాదనుకున్నాడు బామనారి మన సుధీరాని మన గాడి వీళ్ళ సొంతం లేకున్నా మంచిదే పట్టుకోని వచ్చిన ముళ్ళ ఒడిచిపోతాను ఒళ్ళు జాన అయితే ఉన్నది మన బిడ్డలే చదువుతున్నారు మన ప్రాణం పోయినాడు మన కొడుకు కడకమ్మ పడుతుంది అన్నాడు కాలి వల్ల కొట్టుకొని అంత ఉన్నారే వాళ్ళు భగవంతాన్ని భార్య భర్తలు పూలు ఎత్తాలాడే ముళ్ళ పడిచిపోతుంది జాన్ అవుతుంది భార్య భర్తలకు ఒక చేతుల మూరలు కొడతానే ఆట అయ్యో భగవంత అందరూ పూల భగవంత అని భార్య భర్తల వరాలు తిరిగి తీర్చలేదు మునగని కొండలేదు మొక్కనే దేవులేడు ఎత్తున డబ్బు ధనమంతా ఒడిచిపోతుంది మొక్కి 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 భార్య భర్తలు వరుసగా దురైతాన్లాట నాదా మన కొడుకైతే పోయించోడు ఎన్ను మన ఎత్తు కొడుకు పెరిగిండు నాదా ఇక్కడ మన ప్రాణమైనా పర్వాలేదు కానీ దొరుకుతున్న ఆడవిల సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణమైనా పర్వాలేదు ఆడవిల్ల లేని సావే అనాథ సావో అంటారాని భార్య భర్తలు వస్తానే వస్తానే పాడుపడ్డ కూడా ఉన్నదమ్మా
పడకానే కదా పడకావు ఇక్కడ మస్తు మంట పడుతుంది తెలుసు ఎండాకాలం ఎంతకాలం మస్తు మంట పడుతుంది ఇక్కడ వా నేపాల్ చూసు అయ్యో కొట్టు వస్తానే పాలు పన్నెండు కాదు ఏమైనా ఒకటే రంజా నన్నేం చేయంటాను పనిలో కూర్చొని దాపడతాను నలపడతాను ఆయించుకుంటా ముందు సుబీద పోతాను మారే సూత్తను మారు అయింది అయిందా అక్కడ చూడు ఎక్కడ టమాకాడ ఆంకూర ఏమంటాను నిన్ను రాఘవరే చూడు సైలెంట్ గా చూస్తాను ఆయన నిన్నేమంటాను ఆయనే చూడు ఆయన కాదా ఆయనే చూడు ఇంకెక్కడ అక్కడ అవతల ఎక్కడ లాంగ్ ఎక్కువ చూడండి నాకు అవుపడతలేదు ఇంకా లాంగ్ ఎక్కువ సచ్చింది ఇంకా లాంగ్ ఎక్కువ ఎక్కడ అక్కడ గుంజూర గుంజాడ ముదించుకుంటారని లేకిడి సాడు తెంప అయ్యో భగవంత శివ 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 నన్ను మన తాడం చేయవాడిని ఎవరో కొయిరిగా సారం చేస్తే ఈ ప్రిపేర్ కావాలి మరి రాత్రి కూడా ఎక్కువ అవుతాయి కొట్టుడు రాత్రి కొచ్చి 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 గిట్ల అవుతుంది వయసు అక్కలు మరి ఇంకొంచెం నాదా పారేసన్న బాగా కదండి అల్లంత దూరాలు